శ్రీమన్మహాభారతము 356వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 216వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, మొసలి నుండి తన స్వస్వరూపాన్ని పొందినటువంటి అప్సరస అర్జునునితో ఈ రకంగా అంటూ ఉంది. ఓ అర్జున, మేము ఆ మహర్షి చేత శపింపబడి మళ్ళీ ఆ మహర్షి మమ్మల్ని అనుగ్రహించిన తర్వాత వారికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఇక దుఃఖముతోని ఆ ప్రదేశము నుండి వేరొక చోటికి బయలుదేరాం. మాకు మా పూర్వరూపాన్ని చేకూర్చగలిగినటువంటి ఆ నరోత్తముడు ఎప్పుడొస్తాడో ఎక్కడికి వస్తాడో అని ఆలోచిస్తూ ఉన్నాం. అట్లా ఆలోచిస్తూ ఉండగా దృష్టవత్యో మహాభాగం దేవర్షిముత నారదం. మేము అట్లా ఆలోచిస్తూ ఉంటే మహాభాగుడైనటువంటి దేవర్షి నారద మహర్షిని మేము చూసాం. అయితే ఆ దేవర్షిని చూచి చాలా సంతోషించాం. మేము ఆయనకు నమస్కరించి సిగ్గుతో ముఖాలను దించుకొని నిలబడ్డాం. అప్పుడు నారద మహర్షుల వారు మా దుఃఖానికి కారణం ఏమిటో అడిగాడు. మేము చెప్పాం. జరిగింది జరిగినట్టు ఆ వృత్తాంతాన్ని అంతటిని కూడా చెప్పగానే నారదుడు మాతో ఈ రకంగా అన్నాడు. ఓ కాంతల్లారా, మీరు వెంటనే దక్షిణ సముద్ర తీరాన ఉన్నటువంటి 5 తీర్థాల వద్దకు వెళ్ళండి. అక్కడ ఉంటే అక్కడికి పురుషశ్రేష్ఠుడైనటువంటి పాండవేయో ధనంజయ పాండునందనుడైనటువంటి అర్జునుడు వస్తాడు. అక్కడికి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగిన వాడైనటువంటి ఆ అర్జునుడు మిమ్మల్ని ఈ దుఃఖము నుండి దూరం చేస్తాడు అని చెప్పగానే మేము 5గురము ఇదిగో ఈ 5 తీర్థాలకు వచ్చాం. ఓ అర్జున, మేము చెప్పిందంతా సత్యం. అయితే నీ చేత నేను శాప విముక్తిని పొందాను. ఇంకా 4 ఉన్నారు నా సఖురాన్రు, వేరు తీర్థాల్లో ఉన్నారు. ఓ వీరుడా, నీ పుణ్యకర్మ ద్వారా వారిని కూడా విడిపించవా అని ఆ అప్సరస ప్రార్థన చేయగానే పాండవశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ధైర్యముతో మిగతా 4 కూడా మునిశాపము నుండి విడిపించాడు. ఇక ఆ అప్సరసలు మళ్ళీ పూర్వ రూపాన్ని ధరించి మంచి సుందరీమణులుగా ప్రకాశిస్తూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. అర్జునుడు మళ్ళీ ఆ 5 తీర్థాలను స్నానయోగ్యముగా చేసి ఇక అక్కడి నుండి మళ్ళీ మణిపురానికి వెళ్ళాడు తన భార్య చిత్రాంగదను చూడటం కోసం. మణిపురములో చిత్రాంగదకు బభ్రువాహనుడు పుట్టాడు. అట్లాంటి ఆ బభ్రువాహనుణ్ణి తన కుమారుడిని చూసుకోవటం కోసం అర్జునుడు అక్కడికి వెళ్ళి మామగారైనటువంటి చిత్రవాహనునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మహారాజా, చిత్రాంగదను నువ్వు నాకు ఇచ్చినందుకు శుల్కముగా నా కుమారుడు వంశవర్ధనుడైనటువంటి బభ్రువాహనుడిని నేను నీకిస్తున్నాను, స్వీకరించు. ఈ నా కుమారుడిని నేను నీకు ఇవ్వటం వలన నేను రుణ విముక్తుడను అవుతూ ఉన్నాను అని చిత్రవాహనునితో చెప్పి బభ్రువాహనుణ్ణి ఇచ్చి చిత్రాంగదను ఊరడిస్తూ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు. ఓ ప్రియురాలా, నీకు శుభం కలుగుగాక. నువ్వు ఇక్కడే ఉండి బభ్రువాహనుడి యొక్క పాలన పోషణ చూస్తూ ఉండు. అయితే కొద్ది కాలములోనే సమయం రాగానే ఇంద్రప్రస్థానికి నువ్వు వస్తావు. అక్కడ హాయిగా సుఖంగా కుంతీదేవితోని మా సోదరులందరితోని కలిసి ఉంటావు. ఓ చిత్రాంగద,
బంధువులందరితో ఇంద్రప్రస్థములో త్వరలోనే నువ్వు ఆనందాన్ని పొందుతావు. అప్పటిదాకా మన పుత్రుడైనటువంటి బభ్రువాహనుని యొక్క పాలన పోషణ చూసుకుంటూ ఉండు. ఇక దుఃఖించకు. బభ్రువాహనుని పేరుతో ఇదిగో నా ప్రాణాలు కూడా ఆ బభ్రువాహనుని రూపంలో ఇక్కడే ఉన్నాయి అని అనుకో. ఇక్కడే ఉంటాయి. నా వంశవర్ధనుడైనటువంటి కుమారుడిని పెంచి నువ్వు పెద్ద చెయ్యి. ధర్మానుసారముగా ఇతడు చిత్రవాహనునికి పుత్రుడిప్పుడు. అయితే నా సుతుడే, నా ప్రియపుత్రుడే ఈ బభ్రువాహనుడు. ఈ బభ్రువాహనుణ్ణి పోషించు. ఓ సాధ్వి, నా వియోగము వలన దుఃఖించకు అని అర్జునుడు చిత్రాంగదతో చెప్పి గోకర్ణ తీర్థం వైపుగా బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా.
అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.